So today we are going to discuss Sale of Goods Act 1930. Which act this is? Sale of Goods Act 1930, 1930. సో అమ్మకపు చట్టము 1930 కింద చెప్తున్నాం. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. The contract of sale means a contract where by a seller transfer the ownership in goods to buyer or agrees to transfer it for a price. తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్మకందారుడు వేరే వారికి ధరకు నిర్ణయించి ఇవ్వడాన్ని ఏమంటామంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని చెప్పి చెప్తాం. తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను కొనుగోలుదారునికి డబ్బు ఇప్పించుకుని ట్రాన్స్ఫర్ చేయడాన్ని అవసరం తన దగ్గర నుంచి అతనికి ఇవ్వడాన్ని ఏమంటాం మనము కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని చెప్పి చెప్తాం. దట్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మీన్స్ ఏ కాంట్రాక్ట్ వేర్ by a seller transfers the ownership in goods to buyer or agrees to transfer it for a price. Next, a contract whereby the seller transfers or agrees to transfer the property in goods to the buyer for a price. Contract of sale includes both sale and agreement to sell. It may be between one part owner and another. It is made by an offer to buy or sell goods for a price and the acceptance of such offer. It creates rights and obligations. A contract of sale may be absolute or conditional. An absolute contract of sale is a contract without any conditions. Without any conditions, so this is the contract of sale అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఎసెన్షియల్స్ ఏమేమి ఉండాలి, అవి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని చెప్పడానికి ఏ అంశాలు అక్కడ ఉండాలి అని చెప్పి చెప్తారు. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని చెప్పుకుంటారు. సో దట్ ఈస్ టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్స్ మస్ట్ బి ప్రెజెంట్. ఈ కింది అంశాలన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కింద మనం చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తారు. దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏమి ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఫస్ట్ ఏమంటారా ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తారు. A contract of sale is just like any other contract made under Indian Contract Act 1872. Therefore, to constitute a valid contract of sale, it should satisfy all the essentials of a valid contract, namely a valid offer, a valid acceptance, free consent of the parties, a valid and lawful consideration. Parties must be competent to a contract and lawful object. సో ఈ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కూడా ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద చెప్పుకోవచ్చు. ఆ వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ఏమైతే ఎసెన్షియల్స్ ఉండాలో ఇన్ ద సేమ్ మేనర్ ఏ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా అవే ఎసెన్షియల్సే ఉండాలి అని చెప్పి చెప్తాడు. దేర్ఫోర్ టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఇట్ షుడ్ సాటిస్ఫై ఆల్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్కి ఏమేమి ఎసెన్షియల్స్ ఉందో అవన్నీ ఉండాలంటాడు. నేమ్లీ ఏ వ్యాలిడ్ ఆఫర్ ఉండాలి, ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్, వాళ్ళు మనస్ఫూర్తిగా తమ నిర్ణయాన్ని తెలియజేయాలి. ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్, ఏ వ్యాలిడ్ లా అండ్ లాఫుల్ కన్సిడరేషన్ తప్పనిసరిగా కరెక్ట్గా మంచిగా లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్, పార్టీలు ఇద్దరు కూడా కాంపిటెంట్గా ఉండాలంటే వాళ్ళు మైనర్లు కాకుండా తాగుబోతులు కాకుండా ఆ విధంగా వాళ్ళు ఉండకూడదు, కాంపిటెంట్ పార్టీస్గా ఉండాలి. టు కాంట్రాక్ట్ అండ్ లాఫుల్ ఆబ్జెక్టివ్, అది చట్టపరమైనటువంటి వ్యాపారం చేయడానికే వాళ్ళు ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావాలా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎసెన్షియల్ ఆఫ్ ఏ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్, దట్ ఈస్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ వన్, టూ పార్టీస్. టూ పార్టీస్ అంటే ప్రతి ఒక్క కాంట్రాక్ట్లో ఎట్లా ఇద్దరు పార్టీలు ఉంటారో అదేవిధంగా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో కూడా ఇద్దరు పార్టీలు కంపల్సరీగా ఉండాలి. టూ పార్టీస్ టు కాన్స్టిట్యూట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ there must be transfer or agreement to transfer the property in goods by the seller to the buyer. It means that there must be two persons, one the seller and the other the buyer. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గూడ్స్ యాక్ట్లో ఇద్దరు పార్టీలు కంపల్సరీగా ఉండే తీరాలి. ఒకటేమో సెల్లర్, ఇంకొకటేమో బయ్యర్. ఆ విధంగా ఇద్దరు పార్టీలు ఉంటేనే అది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ గూడ్స్ యాక్ట్ కింద వస్తుంది, అదర్వైజ్ రాదు. ఇద్దరు పార్టీలు కంపల్సరీగా ఉండాలి. ద సెల్లర్ అండ్ ద బయ్యర్ మస్ట్ బి టూ డిఫరెంట్ పర్సన్స్, ఇద్దరు వేరే వేరే వ్యక్తులుగా ఉండాలి. ఫర్ ఏ మ్యాన్ కెనాట్ పర్చేజ్ హిజ్ ఓన్ గూడ్స్
The parties must be competent contract. The parties must be competent to contract. Example, a club supplies food and drinks to its members at a fixed price. This was held to be not a sale as a member of the club pays to the members jointly. Members of a club are undivided joint owners and not part owners. These are certain exceptions to the rule. The same person cannot be both purchaser and seller. సో ఒకే కాంట్రాక్ట్ లో కంపల్సరీగా ఇద్దరు పార్టీలు, ఒక వెండర్ ఉండాలి, ఒకటి బయర్ ఉండాలి. ఒకే వ్యక్తి అమ్మకందారుడు కొనుగోలుదారుడు కాలేడు అని చెప్తాను. సో దిస్ ఈస్ ద సెకండ్ ఎసెన్షియల్. Goods are sold in execution of a decrease he may himself by them. Next, a part owner can sell his shares to the other part owner so as to make the other part owner the sole owner of the goods. Third one, where a pawnee sells the goods pledged with him on non-payment of bill money, the pawner may himself buy that means two parties in sale of contract goods act. Third one, agreement for the transfer of ownership. అంటే ఓనర్షిప్ ని అంటే అమ్మకం చేసిన తర్వాత ఆ వస్తువులను ఆ కొనుగోలుదారుడు వాడుకునేటట్లు అగ్రిమెంట్ ఉండాలి. ఆ వస్తువులు కొనుగోలు చేసినా కానీ వాడు వాడుకోకూడదు అనే నియమం ఉండకూడదు. సో అగ్రిమెంట్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ టు కాన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, there should be immediate transfer or an agreement to transfer the general property in goods sold or agreed to be sold. It is essential to transfer the general property in the goods from the seller to the buyer with or without physical possession of the goods. So agreement for the transfer of ownership. Next, last one, goods. The subject matter of the contract of sale must be the goods. ఆ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కి ఎందుకోసం ఏర్పాటు చేసుకోవాలా? వస్తువుల మీద మాత్రమే ఏర్పాటు చేసుకోవాలా. వస్తువులు అమ్మకం చేయడానికి, వస్తువులు కొనుగోలు చేయడానికి. సో దేర్ మస్ట్ బి గుడ్స్. వితౌట్ గుడ్స్ దేర్ ఈజ్ నో సేల్ ఆఫ్ కాంట్రాక్ట్. The property in which is to be transferred from the seller to the buyer. Goods of any kind except immovable goods may be transferred. It does not and other actionable claims. The seller must be the owner of the goods, the ownership of which is sought to be transferred. A debt is not goods because it can only be assigned as part of transfer of property act but cannot be sold. So there must be goods for contract of sale act. Next, price. To constitute a valid contract of sale, consideration for transfer must be money paid or promised to pay. Where there is no money consideration, the transaction is not a contract of sale. As for instance, goods given in exchange for goods or as remuneration for work or labor. However, an existing debt due from the seller to the buyer is sufficient. Further, there is nothing to prevent the consideration from being partly in money and partly in goods or some other articles of value. For example, a refrigerator company supplies a new refrigerator for 9,000 rupees in exchange of old refrigerator and 6,000 rupees in cash. It is a sale under the Sale of Goods Act. It may be noted that no particular form is necessary to constitute a contract of sale. A contract of sale may be made in writing or by words of month or may implied from the conduct of parties. Next, mode of formation. No particular necessary to constitute a contract of sale. It may be made in writing or by words of month or may be implied from the conduct of the parties. Therefore, it may be express or implied. It may be absolute or conditional. So these are the essentials of a contract. These are the essentials of a contract of sale. They are: number one, a valid contract. Second one, two parties. Third one, agreement for the transfer of ownership. Fourth one, goods. Fifth one, price. Next, sixth one, mode of formation. These are the essential
If there is no these items, that cannot be comes under contract of goods act. Contract of goods act. Next one. What are the differences between sale and agreement to sell? Sale and agreement to sell. What are the differences between these two means? Where an agreement to sell provides that the ownership of the goods shall be transferred at some future date. It becomes sale when that date arrives. If the ownership is to be transferred on the fulfillment of some conditions, the agreement to sell becomes a sale when those conditions are fulfilled. అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్ టు సేల్ అన్నప్పుడు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు, ఓనర్షిప్ వెండర్ నుంచి బయర్కి ట్రాన్స్ఫర్ కాదు. ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఆ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ కెన్ బి కాల్డ్ as అగ్రిమెంట్ టు సేల్ అని చెప్తారు. Distinction between agreement to sale and a contract of sale is that in the case of contract of sale, where the price is paid, title in goods is passed immediately, but where the case is one of agreement to sale, the title in goods passes at a future time, subject to the conditions to be fulfilled thereafter. So there are some differences. That is number one, ownership rights. Ownership rights. In sale of contract act, transfer of ownership of goods takes place immediately. Ownership transfers immediately from vendor to buyer in sale of act. But in agreement to sell, the ownership of the goods is transferred to the buyer at some future date. The ownership cannot transfer immediately. It will be transferred at some future date. This is the difference between ownership between sale and agreement to sell. Next, nature of contract. It is an executed contract because nothing remains to be done. Contract of sale is executed contract because nothing remains to be sell. ఏం చేయడానికి ఉండదు, అప్పుడప్పుడు అయిపోతుంది అది. బట్ ఇన్ అగ్రిమెంట్ టు సెల్ ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఇంకా చేయవలసి ఉంటుంది, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ బికాస్ సమ్ థింగ్స్ రిమైన్స్ టు బి డన్. ఇంకా చేయాల్సి ఉంటుంది. ఇదే కాంట్రాక్ట్ లో పని కంప్లీట్ అయిపోతుంది, బట్ ఇక్కడ ఇంకా కంప్లీట్ కాదు, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అని చెప్పి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ లాస్. Third difference between sale and contract agreement to sell is risk of loss. The buyer is responsible for any loss or destruction of the goods even if the goods are in the possession of the seller. కొనుగోలుదారు సరుకులు కొనుగోలు చేసి దాన్ని అమ్మకందారు దగ్గర పెట్టి ఏమైనా లాస్ అయితే దానికి కొనుగోలుదారుడే బాధ్యులు. అమ్మకందారునికి ఏమాత్రం బాధ్యత ఉండదు, దానికి ఏమైనా జరిగితే కూడా, నష్టం జరిగితే కూడా. బట్ అగ్రిమెంట్ టు సెల్లో the seller is responsible for any loss or destruction of goods even if the goods are in the possession of the buyer. సో బయ్యర్ దగ్గర వస్తువులను కూడా ఏమైనా జరిగినా దానికి అమ్మకందారుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎక్కడ అగ్రిమెంట్ టు సెల్ యాక్ట్, అగ్రిమెంట్ టు సెల్ లో. నెక్స్ట్ వన్, బ్రీచ్ ఆఫ్ సెల్లర్. బ్రీచ్ ఆఫ్ సెల్లర్. ఇఫ్ ద సెల్లర్ refuses to deliver the goods, the seller refuses to deliver the goods, the buyer may recover the goods from the seller by filling a suit in the court of law. చట్టం ద్వారా కోర్టుపై అతని తరపున నెప్పేసుకోవచ్చు, డబ్బు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, అగ్రిమెంట్ టు సెల్. ఇఫ్ ద సెల్లర్ ఈజ్ refuses to deliver the goods, the buyer cannot recover the goods from the seller, but he can claim damages from the seller. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, బ్రీచ్ ఆఫ్ బయర్. బయర్ చెప్పిన మాట నడిపించకపోతే, నేను సరుకులు పలానా రోజుకు పలానా విధంగా అందజేస్తాను అని చెప్పి ఆ టైంకి అందజేయకపోవడం బ్రీచ్ అంటారు. సో అప్పుడు కొనుగోలుదారుడు నేను పలానా టైం డబ్బు ఇచ్చి సరుకులు తీసుకుపోతాను అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఏమంటే బ్రీచ్ ఆఫ్ బయర్. So breach of buyer. If the buyer refuses to pay the price, the seller may recover it by filing a suit in the court of law. ఆ విధంగా ఇవ్వకపోతే ఆ అమ్మకందారుడు కొనుగోలుదారుల మీద కోర్టులో కేసు వేసి తెచ్చుకోవచ్చు. If the buyer refuses to pay the price, the seller cannot recover it. అగ్రిమెంట్ టు సెల్ లో బయర్ రెఫ్యూజ్ చేసి దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం వెండర్కు ఉండదు. He can claim only damages from the buyer by filling a suit. దానికి ఏమైనా సరుకులు నష్టం జరిగితే దానికి మాత్రమే అతను కోర్టులో కేసు వేసి రాబట్టుకునే అవకాశం అగ్రిమెంట్ టు సెల్ లో ఉంటుంది. సో బ్రీచ్ ఆఫ్ బయ్యర్ చేస్తే, బయ్యర్ కొనుగోలు చేయనని చెప్పేసి నిరాకరిస్తే అగ్రిమెంట్ టు సెల్ లో కంపల్సరీగా దానికి ఏమైనా డ్యామేజ్ చేయకపోతే ఆ డ్యామేజ్ మాత్రమే కోర్టు పోయే అవకాశం ఉంది వెండర్కి. బట్ సెల్ ఆఫ్ యాక్ట్ లో మాత్రం మొత్తం సరుకు మీద అతను డబ్బు తీసుకునే అవకాశం కోసం కోర్టు పోయే అవకాశం ఉంది. నెక్స్ట్, రైట్ ఆఫ్ రీసేల్. ఇది అమ్మకం. రైట్ ఆఫ్ రీసేల్. The proprietary is
with the buyer, and as such the seller cannot resell the goods. If he does not, if he does so, the buyer can recover the goods sometimes even from third parties. సరుకు అమ్మకం చేసినాడు, ఆ సరుకులు ధర కూడా చెల్లించేసినాడు కొనుగోలుదారుడు. ఆ వస్తువులు ఈ అమ్మకందారు దగ్గర ఉంటే అవి అమ్మకందారు తిరిగి వేరే వాళ్ళకి అమ్మితే ఈ కొనుగోలుదారుడు పోయి ఆ సరుకు దాన్ని తెచ్చుకోవచ్చు ఇన్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో. బట్ ఇన్ అగ్రిమెంట్ టు సెల్ ద ప్రాపర్టీ ఇన్ ద గూడ్స్ రిమైన్స్ విత్ ద సెల్లర్ and he can dispose of the goods as he like, although he may thereby commit to breach of his contract. సో అగ్రిమెంట్ టు సెల్ లో అతను సరుకులను ఎవరికైనా అమ్ముకోవచ్చు, కొనుగోలుదారుడు కొనుగోలు చేయకపోతే ఇతర పార్టీ కూడా అతను అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ బయర్, కొనుగోలుదారుడు దివాళా తీస్తే. If the buyer becomes insolvent, the seller is bound to deliver the goods to the official receiver or assignee in the absence of a lien over the goods. The seller is entitled to rate able dividend for the price of the goods. సెల్లర్ ఇన్సాల్వెంట్ అయిపోయినాడు అంటే అతను పోయి తను ఇన్సాల్వెన్సీ పిటిషన్ అప్లై చేసి ఇన్సాల్వెన్స్గా అతను డిక్లేర్ చేసినప్పుడు, అంటే ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసినప్పుడు అతను ఆస్తి పరిష్కరించడానికి ఒక వ్యక్తిని నియమించబడతారు. ఆ వ్యక్తిని ఏమంటారు? అఫిషియల్ రిసీవర్ అని చెప్పి చెప్తారు. పార్ట్నర్షిప్ లో కానీ నెక్స్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్ లో కానీ ఆ బిజినెస్ మెన్ దివాళా తీస్తే, ఆ వ్యక్తి దివాళా తీస్తే అతను ఆస్తి పరిష్కరించడానికి అఫిషియల్ రిసీవర్ అని చెప్పేసి ఒక వ్యక్తిని కోర్టు అపాయింట్ చేస్తుంది. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఈ వెండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లోన ఆ వ్యక్తి దగ్గర నుంచి మాత్రం డబ్బు రాగొట్టుకోగలదు. అగ్రిమెంట్ సెల్ ఏం చేస్తాడు? వెన్ ద బయర్ బికమ్స్ ఇన్సాల్వెంట్ బిఫోర్ ద పేస్ ఫర్ ద గూడ్స్, ద సెల్లర్ నీడ్ నాట్ డెలివర్ ద గూడ్స్ టు ద అఫిషియల్ రిసీవర్. సో నీడ్ నాట్ డెలివర్ ద గూడ్స్ టు అఫిషియల్ రిసీవర్. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద సెల్లర్. సపోజ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద సెల్లర్, సెల్లర్ ఇన్సాల్వెన్సీ అయితే, ఇప్పుడు బయర్ ఇన్సాల్వెన్సీ చెప్పుకున్నాం. సపోజ్ సెల్లర్ ఇన్సాల్వెన్సీ అయితే మీన్స్ if the seller becomes insolvent, the buyer is entitled to recover the goods from the official receiver or assignee as the property of the goods is with the buyer and not the goods. Agreement to sell, if the buyer has already paid the price and the seller becomes insolvent, the buyer can claim only rateable dividend. Lastly, rights. In sale of goods act, it creates just rem, that is the whole world. Hence, the buyer can use the goods in any way he likes. In agreement to sell, it creates just in personam, that is the right against the particular individual. The buyer and the seller get the rights against each other. These are the differences between sell or goods act and agreement to sell. They are number one, ownership rights, nature of contract, risk of loss, breach of seller, breach of buyer, right of resale, insolvency of buyer, insolvency of seller, rights. These are the differences between. So here main content is sale of goods act and agreement to sell. The goods is very important. The goods are very important. So what is the meaning of goods? What is the meaning of goods? Now we are going to learn. The subject matter of the contract of sale must be goods. If there is no goods, there is no contract of sale. So the contract of sale includes goods. The subject matter of the contract of sale must be goods. Without goods, there is no contract of sale. Without goods, there is no contract of sale. The property in which is to be transferred from the seller to the buyer. According to Section 2, Subsection 7 of Sale of Goods Act, goods means every kind of movable property. Every kind of movable property other than actionable claims and money, and includes stock and shares, growing crops, grass, trees, and things attached to or forming part of the land and which can be separated from the land. Example, where the trees were sold so that they were to be cut out and separated from land and takes away by the buyer. The contract was for sale of trees as movable goods. Money, actionable claims, and immovable property are executed from the definition of goods. Type of goods may be contingent, existing goods, future goods. Existing goods means goods owned or possessed by the seller at the time of making of the contract of sale are called existing goods. అతని దగ్గర ఉండేటువంటి వస్తువులను ఎగ్జిస్టింగ్ గూడ్స్ అని చెప్పి చెప్తారు. ఆల్రెడీ ఉంటాయన్నమాట అమ్మకడానికి. ఈ ఎగ్జిస్టింగ్ గూడ్స్ లో కూడా మరి అసర్టైన్ గుడ్, అన్అసర్టైన్ గూడ్స్, స్పెసిఫిక్ గూడ్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ గూడ్స్ మీన్స్ goods identified and agreed upon at the time of making of the
at the time of making of the contract of sale are called specific goods. Ascertain goods, goods identified subsequent to the formation of the contract of time is the note. The terms ascertained and specific are commonly used for the same kind of goods. Next, unascertained goods or generic goods. Goods not identified or agreed upon at the time of making of the contract of sale. They are goods defined by description. Suppose X has 10 cows. He promises to sell one of them to Y, pointing it out to Y at the time of sale. Goods have been identified at the time of sale and therefore it is a contract of sale of the specific goods. If in the above example, X only agrees to sell one of the cows but does not specify which cow he will sell, it is a contract of sale of unascertained goods. The cow will become ascertained when X makes up his mind as to which cow he will sell and Y gives his assent thereto. Future goods. Goods to be manufactured, produced or acquired after the making of the contract are called future goods. After making of the contract, they can be called as future goods. Contingent goods. Goods, the acquisition of which by the seller depends upon the uncertain contingency are called contingent goods. They are also a type of future goods. Example, A agrees to sell 100 units of an article provided the ship which is bringing them reaches the port safely. This is agreement for the sale of contingent goods. These are the goods under the contract of sale. So there must be goods. Without goods, there is no contract of sale. So these are the goods, different types of goods. So first of all, essentials of contract of sale is it is a valid contract. There must be two parties. Agreement for the transfer of ownership. Goods must be price must be fixed. Next, mode of formation. These are the essentials of the contract. So differences between sale and agreement to sale is ownership rights, nature of contract, risk of loss, breach of seller, breach of buyer, right of resale, insolvency of buyer, insolvency of seller, rights. These are the differences between sale and agreement to sale. Next, the main thing is in this contract is goods. So, what are the goods? Which type of goods means existing goods, specific goods, uncertain goods, or generic goods. Next, future goods. Future goods, contingent goods. These are the goods under uh, sale of con- uh, sale of goods. Okay, great. Thank you.